హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు 11:35 అయింది. 11:35 29th జూలై అన్నమాట. నాకు ఎంతో బాధగా ఉందండి. చాలా చాలా బాధగా ఉంది. ఏడుపుని ఆపుకుంటున్నాను. అయినా సరే చాలా ఏడుపు వస్తుంది అన్నమాట. డిప్రెషన్ 1లో కొంచెం బాధ అయితే డిప్రెషన్ 2లో ఇంకా బాధ ఆగట్లేదు అసలు. ఎట్లా ఉందంటే ఫ్రెండ్స్ బాధని పంచుకుంటారు. నాకున్న గాడ్ గిఫ్ట్ ఇద్దరు. ఆ ఇద్దరు నేను ఏ బాధ ఉన్నా సరే వాళ్ళతో చెప్పుకుంటాను. వాళ్ళు ఆ బాధని తీరుస్తారు. ఇప్పుడు కూడా నా గాడ్ గిఫ్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నన్ను బాగా చూసుకుంటారు. లైక్ నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను వాళ్ళతో చెప్తాను. వాళ్ళు నాకు సొల్యూషన్ చెప్తారు. నేను వాళ్ళకి రైట్స్ ఇచ్చేసా. ఏ రైట్స్ అంటే నేను ఏదైనా మీ పట్ల తప్పు కానీ ఏమైనా చేసుంటే కనుక నన్ను శిక్షించండి అని. అదే రైట్. ఏంటంటే నన్ను దండించండి. నేను ఏదైనా తప్పు ఆలోచన కానీ తప్పుడుగా ఏదైనా బిహేవ్ చేస్తే కానీ శిక్షించండి, అదే పనిష్ చేయండి అని కూడా నేను చెప్పాను. నేను వాళ్ళకి రైట్స్ కూడా ఇచ్చేసా. ఓకేనా. నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ ఇద్దరు కాబట్టి గిఫ్ట్ నాకు ఆఫ్ ద గాడ్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. చాలా చాలా నాకు ఏ ఇబ్బంది అయినా సరే నేను వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంది. ఇందాక నేను కాల్ చేశా. అరౌండ్ 10:30 అట్లా కాల్ చేశాను. నేను చెప్పాను, ఫ్రెండ్ నాకు ఇలాగా చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఇవాళ జరిగింది. ఏం చేయమంటారు అని అడిగితే వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే నేను చెప్తాను నాన్న అన్నారు. అలాగేనండి అని చెప్పాను. వద్దు, వాళ్ళ పాప అనేది వాళ్ళు పోతారు, వదిలేసేయి అని కూడా చెప్పాను నేను. నా వల్ల వాళ్ళు బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకళ్ళు నా వల్ల నేను బాధపడితే వాళ్ళు బాధపడతారు. నా వల్ల ఎదురు వాళ్ళు కూడా నేను అసలు బాధ తలుచుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా నా వాయిస్ మీకు తెలుసు నేను ఎంత బేస్ వాయిస్లో మాట్లాడతాను అనేది. ఇప్పుడు ఎందుకు ఇవాళ లో వాయిస్ తగ్గి మాట్లాడుతున్నాను అంటే నేను మార్నింగ్ నుంచి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఎందుకో తెలియదు. చాలా 100% పీక్ లెవెల్. ఇప్పుడు ఇదేంటి చూసారా, అదే అగ్నిగుండం ఉంటుంది చూసారా, పేలితే ఎంత ఫైర్ వస్తుందో అంత ఫైర్లో ఉన్నాను నేను ఇప్పుడు కూడా. తగ్గి మాట్లాడుతున్నాను అంటే బాధ. నేను కోపాన్ని బాధలోకి మార్చేసుకున్నాను. కోప్పడితే బీపీ వస్తుంది, తర్వాత పేషెంట్ అవుతాను. అవసరమా? కోప్పడి బీపీ తెచ్చుకుని పేషెంట్ అవ్వదు. అదేదో నా కోపాన్ని బాధలా మార్చుకుంటే కాసేపు ఏడుస్తాను. ఇప్పుడు 3 hours నుంచి ఏడుస్తున్నాను నేను. 3 గంటల నుంచి బాధ. ఎవరితో చెప్పుకోను బాధ? ఫ్రెండ్స్తో చెప్పుకున్నా, వాళ్ళు చేస్తా అన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మీ ఇద్దరికి. అదే ఒకరికి నా బాధ ఒకరితో చెప్పుకున్నాను, వాళ్ళు తీరుస్తా అన్నారు. చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి మీకు. నేను వాళ్ళ నేమ్ అనౌన్స్ చేయను. చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి మంచి ఫ్రెండ్స్ చాలా రేర్గా దొరుకుతారు. ఇంకొక ఫ్రెండ్ నాకు యాడ్ అయ్యారు. ఆయన పేరు
ఏతో స్టార్ట్ అవుతుందనమాట. చాలా నేను ఆయన పేరు కూడా రివీల్ చేయను. ఆయన ఆయన నేను అన్నయ్య అని పిలుస్తాను. ఆయన పెద్దవాళ్ళైనా కానీ, ఆయన పొజిషన్ ఏమైనా కానీ, కానీ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం అంటే చాలా చాలా ఇష్టం నాకు. రెస్పెక్ట్‌తో మాట్లాడడం. చెప్పండి ఏం చేయమంటారు? ఎలా చేయమంటారు? బ్రో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కనపడ్డారనుకో, తాతగారి వయస్సు గానీ, ముసలివాళ్ళు, అమ్మమ్మ నేను ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే నేను రిలేషన్‌తో మాట్లాడతాను. నాకిష్టం రిలేషన్స్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. పెద్దవాళ్ళు ఏమైనా కనపడితే, తాతగారు చెప్పండి ఏం చేయమంటారు? లేకపోతే బామ్మగారిలా కనపడితే, అమ్మమ్మ గారు చెప్పండి ఏం చేయమంటారు? ఎట్లా చేయమంటారు? మీకేమైనా సహాయం చేయమంటారా? నాకు ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అంటే చాలా చాలా ఇష్టం. నేను నా ప్రాణమైనా ఇచ్చేస్తాను నేను హెల్ప్ చేయడానికి. అంత ఇష్టం అనమాట. ఈ డిప్రెషన్ పార్ట్ 2లో చాలా చాలా బాధగా ఉందండి. అదే ఏడుస్తూ చెప్తే మీకు అర్థం కాదని, ఆ బాధని నేను మనసులో దాచుకున్నానండి. నా బాధ పక్కవాడికి కూడా రాకూడదండి బాబు. టైం చూడండి 11:42 12 అవుతుంది. చెప్పండి మీరే. నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలిపితే కనుక నేను మీరు అనుకుంటే నేను బాధపడుతున్నాను అని అనుకుంటే కనుక మంచిగా కామెంట్ చేయండి. నేను ఊరికనే సరదాగా చెప్తున్నాను అంటే కనుక మీ ఇష్టం. నేను ఆ భగవంతుడికి వదిలేశాను. బాధపడుతూ చెప్తున్నాను. మీరు ఎట్లా అనుకుంటే నాకు తెలీదు. ఓకేనా? మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా కుమిలిపోతే కనుక డిప్రెషన్ పార్ట్ 3 కూడా రిలీజ్ చేస్తాను. అలాగే మీరు లవ్ గురు పార్ట్ 2 చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ. ఆ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఈ డిప్రెషన్ పార్ట్ 2 వీడియోని కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వైటీఆర్ వైజాగ్ బాబు సైనింగ్ ఆఫ్.